మీకు భయం కలిగించే ఒక చిన్న హర్రర్ స్టోరీ చెబుతాను. ప్లీజ్ ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అజయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సిటీకి దూరంగా తక్కువ ధరకి వస్తుందని ఒక పాత ఇల్లును అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇల్లు చూడడానికి చాలా బాగున్నా చుట్టుపక్కల అంతా నిర్మానుష్యంగా ఉండేది. మొదటి రోజు పొద్దున ఆ రూమ్లోకి చేరుకొని అజయ్ ఆఫీస్ పనుల మీద ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రానికి ఇంటికొచ్చి ఫుల్ అలసటతో పడుకున్నాడు. సరిగ్గా రాత్రి 2 గంటలకి పైన ఉన్న గదిలో ఎవరో నడుస్తున్నట్లు టక్ టక్ అనే శబ్దం వినిపించింది. పైన ఎవరూ లేరని అతనికి తెలుసు. బహుశా ఎలకలు ఏమో అనుకొని నిద్రపోయాడు. రెండవ రోజు పొద్దున్నే లేచి రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్ పనికి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రానికి ఇంటికొచ్చి పడుకున్నాడు. మళ్ళీ అదే సమయానికి శబ్దం మొదలైంది. ఈసారి నడకతో పాటు ఎవరో గొలుసులను నేల మీద ఈడ్చుకుంటూ వెళ్తున్నట్లు వింత శబ్దం. అజయ్ ధైర్యం తెచ్చుకొని టార్చ్ లైటు పట్టుకొని పైకి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కిటికీలు కూడా మూసి ఉన్నాయి. భయం పొద్దున మరి ఆఫీస్ పనుల కోసం ఆఫీస్కి వెళ్ళాడు. మూడవ రోజు రాత్రి అజయ్కి నిద్ర పట్టడం లేదు. మంచం మీద పడుకొని ఉండగా అతని మంచం కింద నుండి ఎవరో ఊపిరి పీల్చుకున్నట్లు వినిపించింది. అతని ఒళ్ళు గగురు పొడిచింది. నెమ్మదిగా కిందకి వంగి చూడగా అక్కడ ఏమీ లేదు. కానీ అతను తల పైకి ఎత్తగానే పైన సీలింగుకు ఒక ఆకారం అతుక్కొని ఉంది. దాని కళ్ళు రక్తంలా ఎర్రగా ఉన్నాయి. ముఖం మీద చర్మం ఊడిపోయి భయంకరంగా ఉంది. అది అజయ్ వైపు చూస్తూ ఇలా అంది, "నేను కింద లేను, పైన ఉన్నాను" అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆ ఇల్లు ఖాళీగా ఉంది. అజయ్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ ఆ ఇల్లు పక్కన వెళ్ళేవారికి అర్ధరాత్రి టక్ టక్ అనే శబ్దం వినిపిస్తుంది. ప్లీజ్ ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.